మౌనిక గారు, మీరు వే బాగుంది. టు మోక్షకి వచ్చాక ఎలాంటి చేంజెస్ చూసారో మీ ఫ్యామిలీలో అండ్ మీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మీరు చూసుకున్నారు? జై హనుమాన్. నా పేరు మౌనిక. నేను వే టు మోక్ష హనుమ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నానండి. నేను హనుమతో ట్రావెల్ చేస్తున్నాను. అయితే నాకు మెడిటేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా. తత్వము, విచారణ మార్గం కంటే కూడా మెడిటేషన్ అనేది నాకు ఎక్కువ ఇష్టమైన పాత్ యాక్చువల్‌గా. అయితే చాలామంది గురువులు అంటే ఇది తప్పు అని నేను చెప్పట్లేదు. అంటే మీరు నిర్లిప్తంగా ఉండాలి, భోగాల పట్ల ఉండకూడదు, అలా మేకప్ వేసుకొని అలా అలా ఉండకూడదు అని చెప్తారు యాక్చువల్‌గా. శారీరక భోగాల మీద ఉండకూడదని చెప్తారు. కానీ హనుమ వచ్చేసి అవన్నీ కూడా చెయ్యొచ్చు. అవన్నీ చేస్తూ కూడా మీరు హ్యాపీగా ఎలా ఉండాలి లైఫ్‌లో అది ఇంపార్టెంట్. సోల్ లెవెల్‌లో మీరు ఎలా గ్రో అయితే ఆటోమేటిక్‌గా మీకు మెడిటేషన్ అనేది గాని, మీరేం కోరుకున్నారో అది జరుగుతుంది అని హనుమ చెప్పారు. సో, ఫస్ట్ నాకు కనెక్టింగ్ ఫ్యాక్టర్ అది అయింది. అండ్ సెకండ్ థింగ్ మెడిటేషన్‌లో కూర్చోండి అని చెప్తారు అందరూ. అంతసేపు చెయ్యి, ఇంతసేపు చెయ్యి, ఆనాపానసతి ఇలా చాలా విన్నాను నేను. కానీ నాకు రియల్ లైఫ్‌లో నేను చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ అని, ఆ ఇష్యూ అని, ఈ ఇష్యూ అని ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే నేను అందరూ కూడా నీకు యాంగ్జైటీ ఎక్కువుంది అంటారు. యాంగ్జైటీ. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, నేను వీళ్ళేదో అనాలి లేదా ఇప్పుడు వీళ్ళేదో అన్నారు నేను గుర్తుపెట్టుకోవాలి. ఇది నా కాన్సెప్ట్. ఓవర్ థింకింగ్. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని అనాలి అనేది నాకు ఉంటుందన్నమాట. నన్ను ఎందుకు అన్నారు, నేను అనను ఒకళ్ళని ఒక మాట తేడాగా నన్ను కూడా ఎవరు అనకూడదు అన్న యాటిట్యూడ్ నాది. అయితే ఇవన్నీ పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటే కాసేపటికి పడుకునేదాన్ని. ధ్యానం లేదు, ఏం లేదు. అయితే హనుమ ఏం చెప్తారు, ఫస్ట్ మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒకళ్ళు ఒకలా తప్పుగా మాట్లాడారు అంటే అది కేవలం మన కర్మ వల్లే వాళ్ళు అలా మాట్లాడారు అంతే. సో దానివల్ల నాకు చాలా మంది మీద హేట్రెడ్ పోయింది. నేను చాలా ఫ్రీ అయిపోయాను లైఫ్లో అసలు. ఓకే, ఇప్పుడు ఒకరు ఇలా చేశారు అని అంటే ఆటోమేటిక్గా అది నా కర్మ వల్ల అని, ఆ కర్మ వల్ల అని నేను చేసిందే నాకు వచ్చింది, నేను చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది అని యాక్సెప్ట్ అనుకొని చేశారు. అని యాక్సెప్టెన్స్ లో ఉండడం అనేది వచ్చింది. సో దానివల్ల నేను చాలా ప్రేమగా ఉండగలిగాను అందరితోటి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా లవబుల్ గా ఉంటాను నేను అందరితోటి. దానివల్ల వాళ్ళ నుంచి కూడా ఆటోమేటిక్ గా నేను ఎప్పుడైతే నా ఎనర్జీస్ పెరిగాయో నేను ఏదో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళే వచ్చినప్పుడు హగ్ చేసుకోవడము, నాతో ఇంకా ప్రేమగా ఉండడము. యూజువల్ గా ఎవరికైనా అత్త ఆడపడిచే సమస్యలు అంటే చాలా మందికి ఉంటాయి కదా ఎక్కడి నుంచి అయినా. కానీ హనుమ ఇవన్నీ క్లియర్ చేసుకునే టెక్నిక్స్ చాలా బాగా ప్రేమతత్వంతో అందరితోటి ఎలా ఉండాలనేది చెప్పారు. సో దానివల్ల ధ్యానం అనేది ఆటోమేటిక్ కుదురుతుంది కదా. మెడిటేషన్ లో కూర్చొని వాళ్ళు వీళ్ళు అనుకుంటూ కూర్చుంటే మనం ఎప్పుడు రీచ్ అవ్వలేము మనం ఏమనుకుంటున్నామో టార్గెట్ అనేది. సో నేను అట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను. మా బాబుతోటి కమ్యూనికేట్ చేసే విధానం కానీ, సో ఎంతసేపు నా కొడుకు నేను వాడినేదో డిసిప్లిన్ చేయాలి లేదా వాడినేదో అలా చేయాలి ఇలా చేయాలి అనుకునేదాన్ని. కానీ వాడు ఒక సోలే అన్న లెవెల్ నేను మర్చిపోయి ఉండేదాన్ని. కానీ హనుమ పిల్లలతోటి ఎలా ఉండాలి అని హనుమ చెప్పిన చాలా టెక్నిక్స్ నేను పాటించి వాడిని డీల్ చేయడం నాకు చాలా కష్టంగా ఉండేది. వాడి ఇంటికి వస్తున్నాడంటే నాకు చాలా భయం అయ్యేది, ఇప్పుడు వీడితో నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది. కానీ హనుమ చెప్పిన టెక్నిక్స్ వల్ల నేను వాడిని ఈజీగా మౌల్డ్ చేసుకోవడము, నేను ప్రేమగా ఉండడం వల్ల వాడు ఆటోమేటిక్గా చేంజ్ అయ్యాడు. మొన్నే మా మదర్ వచ్చారు ఇంటికి, చాలా చేంజ్ వచ్చింది వీడిలో, ఇది వరకు ఎలా ఉండేవాడు వాడు ఇప్పుడు చాలా బాగా మారాడు అని చెప్పారు. మీరు బుక్ మొత్తం చదివి దానిలోంచి ఇది అవుతున్నారా? అవును, బుక్ మొత్తం మీరు చదివిన బుక్ మొత్తం, మీరు ఇచ్చిన బుక్ అయితే ఏదైతే ఉంటుందో అదే పిల్లల పెంపకం పెద్దల పాత్ర కర్తవ్యం. ఈ బుక్ మొత్తం చదివి నాకు ఒకటి ఇంప్లిమెంట్ చేయడం వాటితోటి ఇది ఇది గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. సో దాంట్లో టెక్నిక్స్ నిజంగా వర్క్ అవుతాయా లేదా అని అనుకునేదాన్ని నేను, కానీ అవి నిజంగానే వర్క్ అవుతాయి. హనుమ ఇస్ ద రియల్ పేరెంటింగ్ గురు. ఆవిడ దగ్గర ఎవ్రీ ఏజ్ ఆఫ్ చైల్డ్ కి, ఎవ్రీ ఏజ్ లో ఉన్న ప్రతి చైల్డ్ దగ్గర ప్రాబ్లమ్స్ కి ఆవిడ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ అవి నమ్మి చేస్తే ఖచ్చితంగా యూ విల్ గెట్ సక్సెస్. ఎస్, నమ్మకం మాత్రమే ముఖ్యం. సో షీ ఈస్ ఎ యూనివర్సల్ పేరెంటింగ్ గురు హనుమ. స్వప్న గారు, మీరు వే టు మోక్షకి వచ్చాక ఎలాంటి చేంజెస్ చూసారు? మీ లైఫ్ ని ఎట్లా బెటర్ చేసుకున్నారు చెప్తారా? జై హనుమాన్ అండి. జై హనుమాన్ హనుమ. నా పేరు స్వప్న అండి. నేను వే టు మోక్షాలకి నా ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయ్యాను హనుమ. ఈ వే టు మోక్షాన్ని పరిచయం చేసినందుకు తనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే హనుమ. వే టు మోక్ష ఎప్పుడు ఇంకా నా ఫ్యామిలీ అని ఫిక్స్ అయిపోయాను హనుమ.
ఇంకా నాకు నా లైఫ్‌లో నాకు చేంజ్ కనిపించింది ఏంటంటే సెల్ఫ్ లవ్ అమ్మా. నా ఒపీనియన్ నాకు ఉండేది కాదు. ఒపీనియన్ నాకు ఉన్నా కానీ ఇప్పుడు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యేదాన్ని. నాకు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అప్పుడు నేను నాలో చేంజెస్ చూసానమ్మా. ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయమ్మా. ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పలేకపోయేదాన్ని భయంతో. లేదంటే గట్టి గట్టిగా అరిచేసి గొడవ పడేదాన్ని. ఇంకా టోన్ బయట వరకు వినిపించేలాగా అరిచేదాన్ని. వేటు మోక్షాలకొచ్చాక ఎలా ఉండాలి అనేది నేను మీ ద్వారా నేర్చుకున్నానమ్మా. నా హస్బెండ్ నుండి ఎప్పుడు నేను ప్రేమిస్తాను, నువ్వు ప్రేమించవు అని ఎప్పుడు తనని పాపం తన నుండి నాకు 100% లవ్ వచ్చేది. నేను తనని గుర్తించేదాన్ని కాదు. దీంట్లోకొచ్చాక తనని అబ్జర్వ్ చేశాను. తన నుండి ఎంత లవ్ అనంటే అన్‌లిమిటెడ్‌గా ఉందన్నమాట. కానీ బయటకి ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. నేను బయటకి ఎక్స్‌ప్రెస్ చెయ్యాలని తన నుండి ఆశించేదాన్ని. ఎప్పుడైతే మీ ద్వారా మీరు పంచండి, మీ రిజల్ట్ ఆశించొద్దు అని మీ ద్వారా ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో, నా హస్బెండ్ లవ్ అనేది నాకు అన్‌లిమిటెడ్‌గా అసలు రోజు రోజుకు ఎక్కువవుతుందమ్మా. నేను మిస్ అయిన ఇయర్స్ నాకిప్పుడు ప్లస్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారా? చేయట్లేదన్నమాట. కానీ మీరు గుర్తిస్తున్నారు. నేను గుర్తిస్తున్నా. అంటే ఈవెన్ పిల్లల నుండి గూడా అన్నమా. ఎప్పుడూ నాకు కంప్లెయింట్ మోడ్‌లో ఉండేదాన్ని. మీరు చేంజ్ అయ్యారు. నేనే చేంజ్ అయ్యాను. అంటే అప్పుడు నాకు అర్థమైంది చుట్టూ అంతా కరెక్ట్‌గా ఉంది. నేనే రాంగ్ ఉన్నానని నన్ను నేను ఎప్పుడు సెల్ఫ్ లవ్ నేర్చుకున్నాను. నా చుట్టుపక్కల వాతావరణం అంతా మారిపోయిందన్నమా. ఈవెన్ పిల్లలతో గూడా ఇప్పుడు గూడా నాకు కోపం వచ్చినప్పుడు గట్టిగా అంటాను పిల్లల్ని. వాళ్ళసలు నాకు అసలు ఎదురు చెప్పరు. మళ్ళీ తిట్టగానే వెంటనే పిల్లల్ని పిలవగానే అమ్మ ఏంటమ్మా చెప్పమ్మా అంటారు గానీ, అసలు నన్ను ఇలా అన్నావని గూడా వాళ్ళ నుండి గూడా 100% లవ్ వస్తుంది. ఈవెన్ అత్తయ్య గారి నుండి అంటే తను ఫస్ట్ నుంచి నన్ను అమ్మలా చూసుకుంది. ఇందులోకొచ్చాక ఆమె లవ్ అనేది ఇంకా ఎక్కువ చూడగలుగుతున్నాను. రివర్స్ కేసు ఇది. అసలు అమ్మ అంటే చూడండి, మనకు అన్ని ఉండి గుర్తించలేని పరిస్థితి. నిజంగా అమ్మ ఇదైతే నా లైఫ్ ఈవిడకి లో అన్ని ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు అవన్నీ రికగ్నైజ్ చేసి షీఈ్ లివింగ్ హ్యాపీ. చాలా బాగా అమ్మ. అద్భుతం. అసలు ఏదైనా గానీ హన్మాకి చెప్పేసుకుంటున్నా. అంటే 100% కోపాన్ని తగ్గించుకోండి. ఇది మాత్రం ఇది తగ్గాలమ్మా, ఇంకా తగ్గాలి. అంటే వాయిస్ టోన్ అనేది మెల్లిగా చెప్పడం రాదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్ గా చెప్పేస్తాను. ఫ్రాంక్ వేరు, ప్రేమతత్వంతో చెప్పడం వేరు. ప్రేమతత్వంతో ఫ్రాంక్ గా అది డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఆచరణలో మాత్రం ఇంకా ఈసారి రిట్రీట్ లో అది మీరు కోరుకోండి అయిపోతుంది. మళ్ళీ నాకు రీసెంట్ గా కూడా ఒక ఛాలెంజ్ వచ్చిందమ్మా. ఫ్యామిలీ మెంబర్ లో ఒక పర్సన్ తో వచ్చింది. అందులో నుండి బయటపడేయమని హన్మాకి చెప్పేశాను. ఈ బాధ్యత మొత్తం నీది. నేను ఇక్కడ స్వప్న అనే ఈ శరీర తత్వంతో ఈ యంత్రంతో ఉన్నాను అంతే, మీరే చూసుకోండి అన్నాను. చాలా పెద్ద ఛాలెంజింగ్ అమ్మా. అందులో నుండి బయటపడ్డాను. ఆపోజిట్ పర్సన్ ఉన్న బ్లాక్ హన్మా క్లియర్ చేసినట్టు కూడా నాకు చెప్పారు. నేను అది గుర్తించలేదు. మళ్ళీ నాకు డ్రీమ్ రూపంలో చూపించారు. చూయించిన తర్వాత కూడా మళ్ళీ నేను అంటే ఒక పూజారి నెంబరు మా కజిన్ అడిగానమ్మా. ఆయనని అడిగితే మళ్ళీ తన నుండి నాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. నేను తనని అడిగాను, నాకు నెంబర్ పంపించలేదంటే శ్రీ 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 ఆంజనేయ స్వామి అని గట్టిగా వినిపించిందమ్మా. అది ఒక రకమైన వాయిస్ అమ్మ. నిజంగా హనుమానే వచ్చి అంటే ఆ బ్లాక్ క్లియర్ చేశాడు ఆంజనేయ స్వామి అని నాకు అప్పుడు క్లియర్గా అర్థమైందమ్మా. ఇది వచ్చిందమ్మా. ఇంకొకటి, నేను వేటు మోక్షాలో నేను కౌన్సిలింగ్స్ అవి చేస్తున్నాను కదా అమ్మా. నాకు క్వశ్చన్స్ ఎలాంటివి వచ్చినా కానీ చెప్పగలుగుతున్నానమ్మా. అయితే నాకు కొన్ని టెస్టులు కూడా జరుగుతున్నాయి. నేను కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్వే నాకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా. ఒక 1 వీక్ 15 days తర్వాత మీరు చెప్పింది నేను పాటిస్తున్నాను, మా హస్బెండ్లో చేంజ్ వచ్చింది, నాలో చేంజ్ వచ్చింది అని అంటున్నారన్నమా. అయితే ఇదంతా మన హనుమంతుల వారు ఇచ్చింది. ఇక్కడ స్వప్న చెప్పలేదు. ఏదైనా హనుమ చెప్పింది, హనుమంతుల వారు చెప్పిరంటే హనుమ గొప్పతనం అక్కడే తెలుస్తుందని ఆపోజిట్ పర్సన్స్ కూడా
చెప్తున్నారమ్మా. నేను కోరుకున్నది ఏంటి అంటే మీరు చెప్పారమ్మా, మీరు ఆపోజిట్ పర్సన్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ప్రేమతత్వంతో చెప్పాలి అని. నేను అది నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నానమ్మా. హనుమ మీ దగ్గర అంటే వేటు మోక్షాలో వాలంటీర్గా వర్క్ చేసే ప్రతి ఒక్కరిలోనూ హనుమ కనిపించాలి. ఇది నేను కోరుకున్నానమ్మా. నాకు ఇంకొకటి నా మిస్టేక్ చెప్తున్నా, వాలంటీర్స్లో కూడా స్టార్టింగ్లో నాకు ఒక 2-3 మెంబర్స్ పైన కంప్లైంట్ మోడ్లో ఉన్నానమ్మా. ఆ కంప్లైంట్ మోడ్ కూడా నాకు శ్రీనల్ని గారు క్లియర్ చేశారు. వాలంటీర్స్ దగ్గర కూడా నేను నాతో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, నాకెందుకు వాళ్ళు అలా కనిపిస్తున్నారంటే డ్రీమ్ వచ్చిందమ్మా. అప్పుడు నాకు క్లియర్ అయిపోయిందమ్మా, ప్రతి వాలంటీర్లో ప్రేమతత్వాన్ని కనిపిస్తుందమ్మా. అది